నమస్తే. కాసేపటి క్రితమే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఇమెయిల్ ద్వారా పోలీసులకి ఒక మెయిల్ పంపడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు హాజరు కాకపోవడానికి కారణం ఏంటిది, నేను ఎప్పుడు హాజరవుతాను, సో దేనికోసం హాజరు కాలేకపోయిన అన్నటువంటి అన్ని అంశాలను సైతం కూడా కులంకుశంగా ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన పైన ఫోక్సో కేసు కావడం జరిగింది. సో ఫోక్సో కేసులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసినటువంటి ఈ సందర్భంలో సో నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ కొడుక్కి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులో ప్రధానంగా పేర్కొంది, నిన్ను విచారణ చేయాలి, నీ పైన ఈ విధమైనటువంటి కేసు అయింది, 17 ఏళ్ల అమ్మాయి నీ పైన కేసు పెట్టింది కాబట్టి దాంట్లో విచారణలో భాగంగా నువ్వు ఖచ్చితంగా ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు రావాల్సిందే అంటూ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. దాంట్లో భాగంగా ఉదయం నుంచి చాలా చూడడం జరిగింది. సో ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వస్తాడా రాడా, సో వస్తే ఏమవుతుంది, వస్తే నెక్స్ట్ అరెస్టేనా, రాకపోయినట్టయితే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, ఒక పక్కనేమో 2 గంటల లోపు మాత్రమే రావాలని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. 2 పోయింది, 3 పోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, మొత్తానికి ఎగ్జాక్ట్లీ 6 గంటలకి ఒక ఇమెయిల్ పంపడం జరిగింది, ఒక లేఖ పంపడం జరిగింది. నాకు టైం లేదు కాబట్టి రాలేదు, నాకు 2 రోజుల టైం ఇవ్వండి అని. అంటే 2 రోజులు మీన్స్ 13వ తారీఖు ఇవ్వాలా, 14వ తారీఖు రేపు. ఇక నేను 15వ తారీఖున నేను వస్తా, అన్ని కాగితాలు పట్టుకొని అన్ని ఆధారాలు పట్టుకొని మీ పోలీస్ స్టేషన్కి వస్తా, మీ విచారణకు కూడా నేను సహకరిస్తానంటూ చాలా అంశాలు చెప్పుకోవాలి. దీంట్లో ఎల్లుండికి చాలా కొన్ని లింక్స్ ఉన్నాయి. ఎల్లుండి ఆయన ఎందుకు వస్తారని చెప్పేసి అన్నాడు విచారణకు అంటే, ఒకటేమో రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఇదే సంబంధించినటువంటి బెయిల్ పైన ఈ విచారణ ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అన్నటువంటి ఒక నమ్మకంతో ఉన్నాడు బండి సంజయ్ కొడుకు. ఖచ్చితంగా ఏదేమైనా కానీ బెయిల్ వస్తుంది. ఇక బెయిల్ వచ్చిన తర్వాత అరెస్ట్ ఉండదు కదా, సో ఏ విధంగానైనా కానీ కాళ్ళ దగ్గర వేసుకొని పోలీస్ స్టేషన్ ముంగడికి వెళ్ళి విచారణకు హాజరు కావచ్చు అన్నటువంటి ఒక నమ్మకం. కానీ ఇక్కడ చూసినట్టయితే ఉంటే ఫోక్సో కేసులో ఉన్నటువంటి సెక్షన్ 5 క్లాస్ 1, సో ఇది చెప్పేది ఏంటంటే ఇది ప్రధానమైనటువంటి ఈ మైనర్ అమ్మాయిలకి మైనర్ అమ్మాయి అని చెప్పేసి తేల్చేసిన తర్వాత పెట్టేటువంటి కేసు ఇది. అంటే పోలీసులు అప్పటికే ఫిక్స్ అయిపోయారు, అమ్మాయి ఏజ్ సైతం కూడా 18 ఏళ్ల లోపే ఉంది, అమ్మాయిని సెక్సువల్గా వాడుకున్నాడు అన్నటువంటి దాన్ని నిర్ధారించుకున్న తర్వాత పెట్టినటువంటి కేసు. అందుకోసం అని చెప్పేసి ఆయనకున్నటువంటి అడ్వకేట్లు చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు విచారణకు పోయినట్టయితే ఉంటే పక్కగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశమే ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఆయన హాజరు కాలేదు. ఇక రెండోది ఏంటంటే, ఈ లెటర్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే, ఇప్పటికే ఆల్మోస్ట్ మెట్రో రైళ్లలో, ఆర్టీసీ బస్సులలో, బస్ స్టాండ్ల దగ్గర మిగతా ఉన్నటువంటి గోడలు, ఏ గోడ కనబడతా ఆ గోడ దగ్గర బండి సంజయ్ కొడుకు యొక్క పోస్టర్ కనబడతా ఉన్నది, కనబడటం లేదు. దయచేసి ఆచూకీ తెలిసినటువంటి వాళ్ళు సమాచారం ఇస్తే మేము తగినటువంటి పారితోషికం ఇస్తాం, పైసలు ఇస్తాం, ఆయన ఎక్కడ పోయిందో తెలియట్లేదు, ఒక అమ్మాయిని ఆగం చేసిండు అని చెప్పేసి. సో వీటన్నిటిని కూడా ఈ యొక్క వార్తలకి పులి స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతోటి మొత్తానికి నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి కూడా పారిపోలేదు అన్నటువంటి ఒక మెసేజ్ని ప్రజలకు అందించేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా దీనిలో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సరే ఏం చేసినప్పటికీ కూడా ఆ సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో, ఆధార్ స్టడీ సర్టిఫికెట్స్ సైతం కూడా ఇప్పటికే పోలీసులకి అందించినట్టుగా తెలుస్తా ఉన్నది. నిన్న దర్యాప్తు అధికారి ఎవరైతే రితిరాజ్ గైక్వాడ్ ఉన్నారో ఆమె ముందు అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఎక్కడెక్కడ ఏ ఫామ్ హౌస్లో ఏ విధంగా జరిగింది, సో ఎప్పుడు కలిసాం, ఆయన ప్రేరేపించినటువంటి విధానం, సో మొత్తానికి ఎందుకోసం నువ్వు మెల్ట్ కావడం జరిగింది అటువైపు అన్నటువంటి దానిపైన పూర్తి సంబంధించినటువంటి సమాచారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 74, 75, 11 రెడ్ విత్ 12 ఉన్నటువంటి కేసు ఇప్పుడు దాంట్లో అదనంగా ఈ కేసు సెక్షన్ 5 క్లాస్ 1 అన్నటువంటి ఈ సెక్షన్ కూడా దాంట్లో యాడ్ కావడం జరిగింది. కాబట్టి ఇక చేసేది ఏం లేదు, కేవలం రేపు బెయిల్ పిటిషన్ పైన విచారణ ఉన్నది కాబట్టి సో ఆ బెయిల్ వస్తుంది అన్నటువంటి ఒక నమ్మకంతో ఈ విధమైనటువంటి ప్రయత్నాలు జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రేపు మరి ఆర్గ్యుమెంట్లలో ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుంది అనేది కూడా మనం మొత్తానికైతే చూడాలి. ఇంకొక విషయం ఏంటిదంటే, అమ్మాయి సంబంధించినటువంటి ఆమె మైనర్ కాదు, ఆమె మేజరే. గతంలో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉన్నదో, ఏదో సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్ కేసులో
వాళ్ళ సంబంధించిన కొన్ని వాటి ఎవిడెన్స్ అంటే కొన్ని పత్రాలను వాళ్ళ నాన్న సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో ఉన్నటువంటి పేరు కావచ్చు, దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఏజ్ని బేస్ చేసుకొని ఈ కేసు అంతా కూడా అటువైపు తిప్పాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళేమో మేజర్ అని, వీళ్ళేమో మైనర్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి వాదనలు జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి మొత్తానికి ఆ లేఖ ఏం చెప్పదలుచుకున్నది ఏందనేది ఒకసారి ఈ లేఖ వచ్చిన తర్వాత ఎల్లుండి వచ్చి హాజరవుతానని చెప్పేసి ఒక పక్కన చెప్పడం జరిగింది. రేపు సైతం కూడా ఈ సంబంధించినటువంటి కేసులో ఇలా విచారణకు హాజరు కాలేదు కదా, ఇది రేపు ఆర్గ్యుమెంట్లో సైతం కూడా మరి అమ్మాయికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ఎవరైతే అడ్వకేట్స్ ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూసుకోవచ్చు ఆ లెటర్ సంబంధించినటువంటిది కూడా. సో దీనిపైన చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సద్దం గారు ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్. అన్న ఒక్కసారి ప్లీజ్ కమ్. సో మనం మొన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజు విచారణకు వెళ్తే ఏమయ్యేది, ఎందుకు ఈ రోజు విచారణకు రాలేదు, ఎందుకు ఈ యొక్క ఇమెయిల్ ద్వారా ఈ లెటర్ పంపి నేను ఎల్లుండి హాజరవుతారని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఏం చెప్తాను ఈ లెటర్ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారా, ఏం ఎందుకు ఆ లెటర్ పంపిణని చెప్పేసి అనుకో. ఈ లెటర్ లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఇతను బండి భగీరథ రాసిండా రాయలేడా అనేది ఒక కన్ఫర్మేషన్ కావాలి. రెండో విషయము, అతను ఈ లెటర్ రాయాల్సిన అవసరం లేదు. ఏమున్నా ఆయన తీసుకొని విచారణ అధికారి దగ్గరికి డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అవుతుందా అలో అవుతుందా చూసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు పోవాలన్నా లేకపోతే ఏ విధంగా దాన్ని ఆలోచన చేయాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన లాయర్లు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ లెటర్ నోటీస్ అంటే రిప్లై నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు లెటర్ వచ్చింది, దాని తర్వాత నేను అందుబాటులో లేనంటే అసలు అందుబాటులో లేనప్పుడు ఈ లెటర్ రాసింది మీరా కాదా అనేది ఫస్ట్ థింగ్ కన్ఫర్మ్ కావాలి. సెకండ్ థింగ్, మీరు టైం అడుగుతురు ఎందుకు, సాక్ష్యాల ఆధారాల కోసం. ఎవరున్నా మీరు అక్కడికి పోయి కూడా అంటే వాళ్ళు నిన్ననే నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను ప్రిపేర్ కాలేదు, నేను వేరే దగ్గర ఉన్నటువంటి ఆ మెన్షన్ చేయడం జరిగింది. అదే వ్యక్తిగత కారణాల వల్ల నేను ఇక్కడ లేను అని చెప్తుండు. బట్ దీని అయితే వాళ్ళు కన్సిడర్ చేయకపోవచ్చని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సెక్షన్ 5, సెక్షన్ 6 కూడా ఉన్నాయి కాబట్టి అదంతా కూడా నడవదని చెప్పి టైం ఇచ్చినా కానీ ఆ 2 రోజుల టైంలో నేను తీసుకొచ్చేది ఏంది, ఓన్లీ యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన విషయాన్ని డిలే చేయాలి. బెయిల్ వస్తే ఒక లెక్క, బెయిల్ రాకపోతే ఒక లెక్క. లేకపోతే మరి ఇది కన్సర్న్ మళ్ళా డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీకి పోతారా, లేకపోతే ఈ బెయిల్ ఆర్డర్ ని ఛాలెంజ్ చేసి ఇంప్యూన్ బెయిల్ ఆర్డర్ ఫ్రమ్ ది హైకోర్ట్ దే కెన్ ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్టా, అదంతా కూడా మనం చూడాల్సిన ఆస్పెక్ట్ ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఎస్పెషల్లీ మాత్రం ఖచ్చితంగా మనం ఒక విషయం చెప్పాలంటే ఇది ఈ ఏదైతే బెయిల్కి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉన్నాయో వీటిని అన్నింటినీ గమనించిన తర్వాత అనుకూలంగా వస్తే ఎట్లా, అనుకూలంగా రాకపోతే ఎట్లా అనేది సమస్య. సో ఏంది అసలు నిజంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నదా, బెయిల్ వచ్చేటువంటి? అయితే బెయిల్ దాదాపు కూడా రాదు అండి, కోఆపరేట్ చేయాలి ఇన్వెస్టిగేషన్ కి అని చెప్తే ఈ 2 రోజులు ఆగినా కానీ ఈ బెయిల్ పిటిషన్ డిసైడ్ అవుతుంది. ఆ 2 రోజుల తర్వాత కూడా మీరు వచ్చి లొంగిపోవాల్సిందే కదా. అవును, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు ఈయనకి ఇట్లా బెయిల్ వస్తే ఇంత సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నప్పుడు అది ఎక్కడికో దారితీస్తుంది. ఇక ఓకే, ఎల్లుండి విచారణకు హాజరయ్యేటువంటి ఒకవేళ కనుక ఈ కోర్టులో ఆయనకు అనుకూలంగా రానట్టు ఉంటే విచారణ సుప్రీంకోర్టుకే పోతాడు తప్ప ఆయన దాదాపు కూడా రాడు. సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టులో సీనియర్ ఆ లాయర్లను మాట్లాడుకొని ఆ రోమియో జూలియట్ అనే క్లాస్ తీసుకొని అమ్మాయితో రిలేషన్ ఉన్నా అని అడ్మిట్ చేస్తాడా, ఇంకేం జరుగుతుంది అని చూడాలి. మనం ఇంతకుముందు చూసినప్పుడు మనం గమనిస్తున్న విషయం ఏంటంటే వీఆడ్ అనే రిలేషన్షిప్ అని చెప్పి అంటుండు. అంటే ఆయన ఆ పిటిషన్ కూడా చెప్తుండు డైరెక్ట్లీ మా ఇద్దరి మధ్యలో ఉండే అని చెప్పి. నిన్న వాళ్ళ ఫాదర్ కూడా మేము ఇద్దరు రిలేషన్ ఉండే, మేము కలిసి ఉన్నాం డాడీ, మేము విడిపోయినాం డాడీ అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా సుప్రీంకోర్టు రీసెంట్లీ ఇచ్చిన జడ్జిమెంట్ ని దానికి సంబంధించిన ఫాయిదాలు అవటాలని ఆలోచిస్తున్నారు. రోమియో జూలియట్ క్లాస్ ఇద్దరం ఉన్న తర్వాత డిస్ప్యూట్ అయింది అని చెప్తున్నారు. మళ్ళీ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు ఏజ్ ని చేస్తున్నారు కాబట్టి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సెక్షన్ రూల్ 12 ఆఫ్ ది జేజే యాక్ట్ ఏదైతే క్లియర్ గా చెప్తుంది దాంట్లో హైరార్కియల్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఏ విధంగా ఈ ఏజ్ ని ఏదన్నా డిఫర్ చేసి వాళ్ళు వేస్తే బోర్డు ముందరికి పోతుంది, ఒక బోర్డు కాన్స్టిట్యూట్ అవుతుంది. ఆ బోర్డు ముందర 30 రోజుల ఈ ఏదైతే అలెజ్డ్ విషయం ఉందో దాన్ని ప్రూవ్ చేయాలి. ఎట్ ద స్టేజ్ ఆఫ్ యాంటిసిపేటరీ బెయిల్ అది అసలు డిసైడ్ చేయడానికి ఫ్యాక్టరే కాదు. రెండోది సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది లోయర్ కోర్టు కోయరమ్మని చెప్పి. తెలంగాణ హైకోర్టు కూడా ఒక రిజిస్ట్రీ ఇచ్చిన నోటీస్ ఉన్నది, లోయర్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ వేయండి, అది రిజెక్ట్ అయితేనే హైకోర్టుకు రావాలి. ఈవెన్ యాంటిసిపేటరీ రెగ్యులర్ జైలు ఉన్నోనికి చెప్తే యాంటిసిపేటరీకి ఎందుకు చెప్పదు, ఆటోమేటిక్ గా యాంటిసిపేటరీ కూడా వర్తిస్తుంది. బట్ ఆ నిబంధనలు ఉల్లంఘించి బండి సంజయ్ కొడుకు సంబంధించిన పిటిషన్ నెంబర్ కావడం జరిగింది. ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. సో ఇప్పుడు అంటే ముఖ్యంగా ఆమె ఏజ్కి సంబంధించిన విషయం పైన ప్రధానమైన డిస్కషన్, ఆమె మైనరా లేకపోతే ఉంటే మేజర్ అన్నటువంటి దానిపైన. సో ఆమె మేజర్ అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు కొన్ని ఆధారాలను చూపెడతా ఉన్నారు.
సో గతంలో వాళ్ళ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి కేసులు. సో వీటన్నిటి పరిగణలోకి దాని పరిగణలోకి తీసుకుంటే ఈమెకు బర్త్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం. చాలా మంచి విషయం అడిగారు అనిల్ గారు. ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా చెప్పిన సెక్షన్ 2 పార్ట్ డి ఫోక్సో యాక్ట్, సెక్షన్ 34 పార్ట్ 2, 94(1) జేజే యాక్ట్, రూల్ 12 ఆఫ్ ది జేజే యాక్ట్ చాలా క్లియర్గా ఎప్పుడైతే అక్యూజ్డ్ కానీ లేకపోతే అలెజ్డ్ విక్టిమ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఏజ్కి సంబంధించిన డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన ఒక హైరార్కికల్ ఆర్డర్ ఉన్నది. ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్, దాని తర్వాత 10th సంబంధించిన డీటెయిల్స్, అంటే బోర్డ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ కానీ బోర్డ్ ఆఫ్ ది 10th కానీ అక్కడ ఉన్న డీటెయిల్సే తీసుకోవాలి. వాళ్ళు అప్పుడే నిజంగా చిన్నపిల్ల గుద్దినప్పుడు ఏదైనా సీరియస్ అవుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో మరి మనకు తెలియదు. ఓకే, అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ ఏందో తెలియదు. ఇట్ ఈస్ వెరీ రాంగ్ టు కామెంట్ ఆన్ దట్ విచ్ ఐ డోంట్ నో. ఏదైతే తెలియదో దాని మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నా. కానీ దాన్ని బేస్ చేసుకుని అయితే ఈయన ఎట్లాంటి లాభం కూడా పొందలేడు. ఓకే, రైట్. మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి దాంట్లో రేపు బెయిల్ సంబంధించినటువంటి దానిపైన విచారణ ఉన్నది కాబట్టి దాంట్లో నాటకంలో భాగంగా మాత్రమే రాసినటువంటి లేటర్గా మనం మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్పించి ఇక ఇది ఆయన వచ్చి హాజరయ్యేటువంటి అవకాశం 100% కూడా లేదు. ఒకవేళ రేపు బెయిల్ రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టుకు హైయర్కు సంబంధించినటువంటి కోర్టులకు వెళ్తారు తప్పించి హాజరైతే మాత్రం ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కేసులు అలాగే సెక్షన్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ప్రూఫ్స్ తోటి అమ్మాయి సంబంధించినటువంటి తరపున ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ విచారణ అధికారి ముందు పెట్టడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా కేవలం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి ఒక మాట చెప్పడం కోసం, ఇంకొకటి ఏమో ఈ కేసులో వచ్చేటువంటి తీర్పు పైన వాళ్ళు బాగా నమ్ముకోవడం జరిగింది. దీంట్లో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అన్నటువంటి దానిపైన. సో చూద్దాం మరి ఈ రేపు ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి విచారణ ఉంది కాబట్టి ఒకవేళ బెయిల్ రాకపోయినట్టు ఏంటంటే ఎల్లుండి 15వ తారీఖు వాయిదా అడుగుతా ఉన్నాడు కాబట్టి మరి 15వ తారీఖు తర్వాత మళ్ళీ ఇంకెట్లాంటి లెటర్ వస్తాయి, లేకపోతే 15వ తారీఖు నిజంగానే హాజరైతే ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం 1-2 డేస్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.